చెప్పు బాబాయ్, ఈ రోడ్డు అంతకు ముందు ఇది అవనగడ్డ కోడూరు రోడ్డు కదా. 5 సంవత్సరాలు ఏమీ లేదు, 3 బాధలు పడ్డాము. బళ్ళు పోని ఆనోళ్ళు పడిపోయారు. చాలా నరకం అనిపించేసాం 5 సంవత్సరాలు. ఇప్పుడు 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 వేస్తున్నారు, సూపర్ గా వేస్తున్నారు. రోడ్డు బాగుంది. ఈ 20 సంవత్సరాల దాకా రోడ్డు సంగతి అవసరం బాగుంది. గవర్నమెంట్ పర్లేదా? గవర్నమెంట్ పర్లేదు, నెంబర్ 1 గా పని చేస్తుంది. రోడ్లు అంతకు ముందు బాగా గుంటలు ఉండే. గుంటలు అంటే మా బళ్ళు పోయినాయి. బళ్ళు పోయి ఆనవాడు మోకాలు చెప్పులు ఇరిగిపోయి అన్ని బాధలు 3 బాధలు అనిపించేసాం. ఇప్పుడు సుఖం వచ్చింది. సరే గవర్నమెంట్ పని చేస్తుంది. వాళ్ళు అనుకున్న ప్రకారం మాట ప్రకారం చేస్తున్నారు. అది నాన్న థ్యాంక్స్. ఓకే బాబు. ఎలా ఉందండి రోడ్డు? అంతకుముందు గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్డు ఉందా? ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అప్పుడు? ఏం చెప్పండి, గుంటలే వాహనాలు కానీ రోడ్డు చాలా బాగా వేసారు. చెప్పిన ప్రకారం రోడ్డు అయితే వేసారా? బాగుంది. అంటే ఇట్లా ఈ రోడ్లే కోరుకుంటున్నారా, ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా కోరుకుంటున్నారు? ఊళ్ళో రోడ్లు, గ్రామాల్లో అవి కూడా వేయాలని కోరుకుంటున్నారు. పరిపాలన బాగుందా? గవర్నమెంట్ పనితీరు బాగానే ఉందా? ఈ రోడ్డు నెంబర్ 1 వేసారు. అంతకుముందు ఇదే ప్రభుత్వంలో వాళ్ళు పుసరా టైం వేసారా, పప్పర్లు వేసి. ఇప్పుడు బాగానే ఉందా? ఓకే బాబు. రోడ్డు ఎలా ఉంది? రోడ్డు ఇప్పుడు చాలా బాగుంది సార్. బాగా వేసుకుంటూ వస్తున్నారు. వర్క్ కూడా స్టార్ట్ చేసిన ఒక 20 డేస్ బట్టి చాలా స్పీడప్గా ఉంది. ఏదైనా కానీ కోడూరు మండల ప్రజలందరి కోరిక కానీ నెరవేరింది. థ్యాంక్స్ అండ్ R&B డిపార్ట్మెంట్ అండ్ కాంట్రాక్టర్ అండి. అంటే చాలా రోజులు అంతకు ముందు బాగా గుంటలు ఉండి రోడ్డు చాలా పాడైపోయింది కదా. చాలా మంది పాడైపోయింది సార్. నా కళ్ళ ముందు అయితే 2 మరణాలు కూడా చూడటం జరిగింది. అలాంటి గుంతల రోడ్డు నుంచి కోడూరు మండలం సుమారు 40 నుంచి 50 వేల మంది ప్రజల యొక్క అవసరాలు అనేది తీర్చడం చాలా బాగుంది అనిపించింది. నిత్యం రద్దీగానే ఉంటుంది కదండి ఈ రోడ్డు? ఎప్పుడు రద్దీగానే ఉంటుంది సార్. ఎందుకంటే కోడూరు మండలం తీర ప్రాంతం అయినప్పటికీ పైన పనుల రీత్యా కానీ, లేకపోతే హాస్పిటల్స్ రీత్యా కానీ, లేకపోతే జాబ్ పర్పస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తూ ఉంటారు సార్. అలా వెళ్ళడానికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ అనేది, రోడ్ ఫెసిలిటీ అనేది బాగుంటేనే కదా మనం ఏదైనా చాలా త్వరగా చేరుకోవడానికి కానీ ఇది కానీ. కాబట్టి ఈ రోడ్డు ఇప్పుడు వేయటం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. రోడ్డు ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఓకే, బాగా నెంబర్ 1 గా ఉంది. అంటే రోజుకి గంట పట్టేది. ఓకే, గంట నుంచి ఇప్పుడు 10 నిమిషాలు వచ్చేసి అవనగడ్డ నుంచి 10 నిమిషాలు. రోడ్డు లెవెల్స్ ఉంటలేదు కొంచెం. ఒకసారి సెంటర్ లెవెల్స్ ఉండేట్టుగా కింద ఇప్పుడు మిక్సింగ్ వస్తున్నారు కదా. అవును, మిక్సింగ్ శుభ్రంగా లెవెల్స్ ఉండేట్టుగా, సెంటర్ బోర్డు ఉండేట్టుగా వస్తే రోడ్డు మీద వాటర్ నిలవకుండా ఉంటాయి. ఇప్పుడు పైన తారు పోస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఏమో కొద్దిగా మందం పడుతుంది, ఒకసారి పసలు పడుతుంది. అదే కింద బీ పార్ట్ మామూలు మిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, లెవెల్గా పడుతుంది. ఓకే, అంటే మీరు రోడ్ సూపర్గా ఉంటుంది. రోజు ఈ రోడ్లోనే ప్రయాణిస్తూ ఉంటారా? అంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు ఇప్పుడు గంట పట్టేదండి. ఇదివరకు గంట. 5 సంవత్సరాలు నరకం ఇచ్చామంతే. 10 నిమిషాలు పట్ల అవనగడ్డ నుంచి 10 నిమిషాలు బండి వచ్చిందా లేదా అప్పుడే వచ్చేసాం అనిపించింది నాకు. ఇక్కడ ఈ రోడ్డుకి వచ్చేవాడికి వెహికల్స్ కూడా రిపేర్లు బాగా అయ్యాయి. బాగా కట్లు ఇరిగిపోయాయి, టైర్లు పంచర్లు, బాగా ఇబ్బంది అయిపోయిందండి. అసలు లేడీస్ పడిపోయేవాళ్ళండి. బాగా ఇబ్బంది. లేడీస్ స్కూటీ మీద వెళ్తా చాలా మంది పడిపోయేవాళ్ళండి. అట్లా బండ్లు ఆగిపోవటం, పంచర్లు కానీ. మేము బండి మీద చాలా సార్లు వేసుకొచ్చాను. పంచర్ పట్టుకొచ్చి వెళ్తా మార్గం లేదు కదా, మరి ఈకుల మీద వేసుకుని ఎత్తుకొచ్చి మరి కోడలు దింపేవాళ్ళు అలా వేసుకుని మళ్ళీ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే హ్యాపీ అన్న. గవర్నమెంట్ బాగుందంట. 4 సంవత్సరాలు ఇంకా తిరగలేదు ఇక. రోడ్డు కొత్తగా వేసారు కదా. బాగుంది, రోడ్డు బాగుంది, చాలా బాగా వేస్తున్నారు. చాలా 7 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడ్డాం. ఎంతో మంది కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి బాధపడ్డాం. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఉపశమనం. ఇప్పుడైనా జాగ్రత్తగా వెళ్తా, మా ఈ స్పీడ్ కంట్రోల్లో ఉండి బాగా నిదానంగా వెళ్ళి మంచిగా వెళ్తారని చెప్పని ఆ విత్తనం చాలా బాగుంది. తొందరగానే వేస్తున్నారు. బాగుంది. ఇంకా చక్కగా వేయాలని చెప్పని పక్కపటి కూడా మార్జిన్ అది చక్కగా వేసి జనానికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని కోరిక. మీరు ఇక్కడైనా స్థానికులేనా? మాది కోడు కృష్ణాపురం. అంతకు ముందు ఈ రోడ్డు మీద ఏమి ఇబ్బందులు పడేవాళ్ళు? ఏమి ఇబ్బందులు పడ్డామంటే బళ్ళు పోయినాయి, శరీరాలు పోయినాయి, నడువులు పోయినాయి, ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ ఎంత బాధలు పడ్డారో ఏంటో. ఇప్పుడు మేము కూడా మధ్య వయసులో వచ్చేసాము.
ఇకను ఏదన్నా ప్రయాణం మాకు బంధువుల ఇళ్ళకి వెళ్ళాలన్నా మా ఇళ్ళకి బంధువులు రావాలంటే మమ్మల్ని తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు. మీరు ఎట్లా బతుకుతున్నారో మీరేంటి ఇదేంటి అసలు ఈ రోడ్లు ఏంటి ఇదేంటి పరిస్థితి. సరే ఏదో మా అందరూ కృషితో ఈ ప్రభుత్వం వేస్తుంది, బాగానే ఉందని చెప్పి ఆశిస్తున్నాం. బాగుంది ప్రభుత్వం పాలన. ఈ పాలన సరే ఎట్లా ఉన్నా కానీ మాకు ఈ రోడ్డు ముఖ్యం. రోడ్డు